అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక పురాణంలోని 17వ అధ్యాయం కథ తెలుసుకుందామండి. సూతుడు ఇలా చెప్తున్నాడండి. పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి, ప్రాణేశ్వర, కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలై ఉన్నాయి. తిథులలో ఏకాదశి, నెలలలో కార్తీక మాసము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయమలసిందిగా కోరగా, నవనీత చూరుడు ఇలా చెప్పసాగాడు. సత్య, చక్కటి ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను. పృథు చక్రవర్తితో నారదుడిలా చెప్తున్నాడు. సముద్రనందనుడైన శంకుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడయి సర్వదేవతాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు. పారిపోయిన దేవతలు తమ తమ భార్యాబంధువులతో సహా మేరుపర్వత గుహలలో తలదాచుకున్నారు. అయినా శంకుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే మరలా దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. కాబట్టి వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు. విష్ణువు యోగనిద్రాగతుడై ఉన్న సమయంలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు. కానీ వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకుని సముద్రంలో తలదాచుకున్నాయి. శంకుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు గాని వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాల్ని సమకూర్చుకుని దేవతలందర్నీ వెంట పెట్టుకుని వైకుంఠం చేరాడు. సమస్త దేవతలు కలిసి వివిధ నృత్య గీత నామస్మరణలతోనూ ధూపదీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగనిద్రలో ఉన్న శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు. శరణాగతులైన దేవతలను చూసి రమాపతి ఇలా అన్నాడు. మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడినై మీ పట్ల వరదుడినవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేల్కొనే వరకు మీరు ఏ విధంగా అయితే సేవించారో అదేవిధంగా ధూపదీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీత వాద్య నామస్మరణలతోనూ షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశిన నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. వాళ్ళ చేత నాకియ్యబడిన ఆర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక. ఇప్పుడు వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లునుగాక. అంటే ఈ వేదాల యొక్క శక్తి నీటిలో ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఎవరైతే నదీ స్నానాలు చేస్తారో వారు వేదంలో నుండి మునిగి లెగిసినట్టే. నేనిప్పుడే మేనావతారుడనై సముద్రంలో ప్రవేశించి శంకుని సంహరించి వేదాల్ని కాపాడెదను. ఇక నుంచి కార్తీక మాసం ప్రాతఃవేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవభృత స్నానతుల్యమగుగాక. మరియు ఓ మహేంద్ర, కార్తీక వ్రతము ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకమును పొందగలుగుతారు. ఓ వరుణదేవ, కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు. ఓ కుబేర, ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవాన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి. మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేల్కొల్పిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువలన కార్తీక వ్రత, ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదు. తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గ ఫలాన్నిస్తాయే గాని నా వైకుంఠ పదాన్ని ఇయ్యలేవు సుమా. శ్రీ మహావిష్ణువు దేవతలకలా ఉపదేశించి తక్షణమే మహామత్స్యావతారం ధరించి వింధ్య పర్వతంలో కశ్యపుని దోసిని జలాలలో ప్రత్యక్షమయ్యాడు. కశ్యపుడు ఆ చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు. మరుక్షణమే ఆ చేప పెరిగిపోవడం వలన దానిని నూతిలో ఉంచాడు. రెప్పపాటు కాలంలోనే ఆ చేపపిల్ల నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కానీ విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాడిని తన చేత శంఖంగా ధరించి
బద్రీవనానికి చేరి అక్కడ ఎప్పటివలే విష్ణు రూపాన్ని ధరించి ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి ఆ వేదాలను వెతికి తీసుకుని రండి. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు. ఋషులు సముద్రంలోకి వెళ్ళి వేదాన్వేషణ ఆరంభించారు. ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయినది. ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరం ప్రయాగనందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు. విష్ణువాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం సమస్త దేవతలు కూడి శ్రీహరినిలా ప్రార్థించారు. ఓ దేవాదిదేవ, జగన్నాయక, మా విన్నపాలను విను. నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము. కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది, నిత్యము పుణ్యవర్ధకమైనది, ఇహపర సాధకమైనదిగాను అగుగాక. ప్రయాగ గురించి చెప్పారండి. అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది, బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు. దేవతల ప్రార్థనను విన్న శ్రీహరి, దేవతలారా, మీ అభిప్రాయం నాకు సమ్మతమైనది. మీ కోరిక ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగుగాక. ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించుగాక. అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకొని వస్తాడు. ఆ గంగానది, సూర్యాసుత అయిన యమునా నది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. అంటే గంగా యమున సంగమం. బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారై ఈ స్థలంలోనే ఉండెదరు. అంటే బ్రహ్మాది దేవతలు అందరూ కూడా విష్ణువుతో కూడి ప్రయాగలో ఉన్నారు అనిమాట. ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించుగాక. ఈ నెలనందు ఆచరించే జప, తప, వ్రత, యజ్ఞ, హోమ, అర్చనాదులన్నీ కూడా అనంత పుణ్యఫలదాయకమై నా సాన్నిధ్యమును అందించునుగాక. బ్రహ్మహత్యాది ఘోర పాతకాలు సైతం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితృలు నా సారూప్యాన్ని పొందుతారు. సూర్యుడు మకరమందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యాలను ప్రసాదిస్తాను. అంటే 4 రకాల ముక్తులను వారి వారి కర్మలను అనుసరించి ప్రసాదిస్తాను. ఓ ఋషులారా, శ్రద్ధగా వినండి. నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ ప్రయాగలోనే విడిది చేసి ఉంటాను. ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే తమ పాపాలను పోగొట్టుకున్న వారై జీవాన్ముక్తులవుతారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రసాదం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు. ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రాలలో విడచి తాము కూడా అదృశ్యులయ్యారు. ప్రయాగయాత్రా దర్శనాదుల చేత మానవులెంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణం మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పాడు నారదుడు. 17వ అధ్యాయం సమాప్తమండి. ధన్యవాదములు.